అయితే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో గుంటూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది చూద్దాము. గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి గుంటూరులో వర్షం ఇంకా కురుస్తూ ఉందా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రజల్ని అలర్ట్ చేశారా అధికారులు? సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే మొబైల్ ఫోన్స్ కి మెసేజెస్ పంపండి, అలర్ట్ మెసేజెస్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో గుంటూరు జిల్లాలో అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం దెబ్బకు అనేక ప్రాంతాలు ఇప్పటికి కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మనం ఎప్పుడూ చూడనటువంటి స్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే మనకి కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. కాజా టోల్ గేట్ వద్ద రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం కూడా జాతీయ రహదారి మొత్తం కూడా ఒక చెరువును తలపిస్తోంది. సో జాతీయ రహదారిలో కూడా అన్ని వాహనాలను నిలుపుదల చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మంగళగిరి ప్రాంతం వెళ్ళిన తర్వాత మంగళగిరిలోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కూడా ఎన్ఆర్ఐ వై జంక్షన్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక నదిని తలపింపు చేసే విధంగా రోడ్డు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అనేక వాహనాలు ఇరుకుపోయాయి. కొన్ని వాహనాలు నీటి దెబ్బకు రిపేర్ రావడం జరిగింది. అవన్నీ కూడా రోడ్డు మీదే మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం కాజా టోల్ గేట్ వద్ద పరిస్థితి కానీ చూసుకుంటే టోల్ గేట్ కి సంబంధించినటువంటి గేట్లు మొత్తం ఎత్తివేశారు. ఎందుకంటే సర్వర్లు కూడా ఇక్కడ టోల్ గేట్ కి సంబంధించినటువంటి సర్వర్లు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం, ఆ వాహనాలు పంపించేదానికి పోలీసులు కూడా ఇక్కడికి రావటం, ఈ కాజా టోల్ గేట్ దగ్గరకు వచ్చి పోలీసులు వాహనాలను డైవర్ట్ చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడంతో పాటు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. అంటే వీలైనంత వరకు వాహనాలు బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు అని ఓ పక్కన పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. అత్యవసరమై వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దాదాపుగా వరద ప్రభావానికి చిక్కుకున్నారు. ఒక గుంటూరు ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాలు అంటే మంగళగిరి కానీ కాజా టోల్ గేట్ కానీ ఇవన్నీ కూడా నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. మనం వాహనాలు మొత్తం కూడా నీటిలోనే ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. అత్యవసరంగా వస్తున్నటువంటి వాహనాలను అలౌ చేస్తూ ఉన్నారు. మిగతా వాహనాలు ఎక్కడ ఏ సిటీలో అయితే ఉన్నారో వాళ్ళని అక్కడే డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇంకా ముందుకు కానీ వెళ్తే మొత్తం కూడా వాహనాలను అక్కడ నిలిపేస్తున్నారు. ఎందుకంటే మంగళగిరి ప్రాంతంలోకి ఆ లోపలికి వెళ్లే స్థితి లేదు. కాబట్టి జాతీయ రహదారి మీదకి ఉన్నటువంటి ఆ వరద తగ్గేంత వరకు కూడా వాహనాలు ఆగాలి. చిన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అంటే సైలెన్సర్ బాగా కిందకు ఉండేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు మొత్తం కూడా వాటర్ వెళ్లి పాడైపోయే ప్రమాదం ఉంది. అవి పాడైపోతే ఒకసారి రోడ్డు మీద బ్లాక్ అయిపోతుంది. ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తే మొత్తం వాహనాలు మొత్తం కూడా నీళ్లలోనే వస్తున్నాయి. అదేవిధంగా ఒక సముద్రం లాగా కనిపిస్తూ ఉంది మనకి చూస్తుంటే. సో మనం ఏ పక్కనకు వెళ్ళినా, అటు గుంటూరు కానీ ఇటు కాజా టోల్ గేట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఈ వరద నీటిలో ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. ఆటోనగర్లో, గుంటూరు ఆటోనగర్లో అయితే అనేక వాహనాలు ఇప్పటికే అక్కడ చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ కాజా టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ మనం చూడొచ్చు. జాతీయ రహదారిపై ఈ స్థాయిలో వాటర్ రావడం ఎప్పుడు చూడలేదు. అంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా హైట్ లో ఉంటుంది. అలాంటి హైట్ లో ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ వాటర్ రావటం, కొన్ని సర్వర్లు మొరాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చిన్న కార్ల దగ్గర నుంచి పెద్ద కార్లు వరకు ఏవైనా సరే ఇక్కడ వచ్చిన తర్వాత నీటిలో చిక్కుపోవటం ఖాయంగా అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో టోల్ గేట్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్ని గంటల నుంచి ఈ పరిస్థితి ఉంది, ఎన్ని వాహనాలు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం. ఎప్పుడు నుంచి వర్షం పడతా ఉందండి? యాక్చువల్లీ రాత్రి 9:30 నుంచి వర్షం స్టార్ట్ అయిందండి. కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే కట్ట గేట్ ఉంది. అక్కడ నుంచి వర్షం అనేది పొలాల నుంచి డైరెక్ట్గా ఇక్కడ రావడం వల్ల కంటిన్యూస్గా ఎక్కువ రైన్ఫాల్ అవుతుంది. సర్వర్లు కూడా ఆగిపోయినాయి అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ కూడా కొంచెం ఇష్యూ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పనిచేయట్లేదు. మాకు సర్వర్ నడుస్తుంది, కాకపోతే లైన్ లోది షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పి లైన్ వరకు క్లోజ్ చేసాం. ప్రజెంట్ అయితే టోల్ చెల్లించుకుంటూ వెళ్తున్నాం. సో ఎన్ని వాహనాలు అట్లా మనకు అన్ని నీళ్ళలో ఇరుకుపోతా ఉన్నాయి కదా వాహనాలు, ఎన్ని వచ్చి రిపేర్? సారీ, అర్థం కాలేదండి.
50,000 పైనే వస్తాయి అన్న రోజు. హైవే మీద 50,000 పైనే వెహికల్స్ వెళ్తాయి రోజు. అది అన్నీ. సో ప్రస్తుతం అయితే ఇక్కడ టోల్కి సంబంధించి టోల్ మొత్తం కూడా చెల్లించకుండానే వాహనాలు వెళ్ళిపోయేలాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే సర్వర్లు మొరాయించడం, అదేవిధంగా వాహనాలు మొత్తం కూడా ఎక్కడికెక్కడ జామ్ అవుతున్న నేపథ్యంలో టోల్ గేట్కి సంబంధించినటువంటి గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేశారు. అదేవిధంగా మనం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి, అంటే ఈ టోల్ గేట్ అవతల పక్కన ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉంటుంది. అక్కడ ఆ పొలాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫ్లడ్ మొత్తం కూడా ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ పెద్ద ఎత్తున భారీగా వరద నీరు చేరటం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆ తర్వాత 12 గంటల ప్రాంతం నుంచి అంటే బీభత్సమైనటువంటి వర్షం, అంటే జడివాన అంటాము, నిలబెట్టి కురిసినటువంటి వర్షం దెబ్బకు ఎక్కడ కూడా మనుషులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేని అనే విధంగా వర్షం అయితే కురిసింది. తెల్లవారి చూసేసరికి పరిస్థితి ఈ రకంగా మారింది. అయితే ఇక్కడ కాజా టోల్గేట్ ప్రాంతం దగ్గర చూసుకుంటే ఉదయం నుంచి పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షం దెబ్బకు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వర్షం దెబ్బకు ఇలా జాతీయ రహదారుల మీద వాటర్ చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 గంటల వరకు వాహనాలు సాఫీగానే నడిచాయి. 10 గంటల నుంచి ఒకసారిగా కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో అది ఇక్కడ జాతీయ రహదారిని జల దిగ్బంధంలో ముంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినా వెళ్ళలేని స్థితి అయితే ఉంది. భారీగా వర్షం పడుతూ ఉంది. అదేవిధంగా వాహనాలు ఎక్కడికెక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక వాహనాలు మొరాయించిన పరిస్థితి ఉంది. అక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా దిగ్బంధం అయిపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ చేరుకొని వాహనాలను అంటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాహనాలను వీలైతే వెనక్కి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల దగ్గరకన్నా వెళ్ళి పక్కకు పెట్టుకోండి, జాతీయ రహదారిని ప్రస్తుతం అయితే ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది పోలీస్ శాఖ చెప్తుంది. ఇక్కడ టోల్గేట్ దగ్గర కూడా పోలీసులు వచ్చి వాహనాలను డైవర్ట్ చేసేటువంటి పనిలో అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళి వాహనాలకు సంబంధించినటువంటి డైవర్షన్స్ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అనేక వాహనాలు ఇప్పటికి కూడా ఎగువ ప్రాంతం నుంచి గుంటూరు నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ వస్తున్నటువంటి వాహనాలు అనేక ప్రాంతాల్లో వర్షం దెబ్బకు రిపేర్లు రావడంతో చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరోవైపు మంగళగిరి ప్రాంతంలో కూడా వై జంక్షన్ లో కూడా జరుగుతున్నట్టు కృష్ణ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా అయితే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీరున్న కాజా టోల్ ప్లాజా దగ్గరే ఆ ప్రవహిస్తున్న వర్షపు నీటిని చూస్తుంటే లిటరలీ వాగును తలపిస్తూ ఉంది. అయితే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయా? సహాయక చర్యలు కొనసాగుతున్నాయా కృష్ణ? ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపడే సందర్భాలు మనం చూసాం ఇంతకు ముందు వర్షాలు పడుతున్న టైంలో. ఇప్పుడు భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి సో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కరెంటు పోల్స్ దగ్గర కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలి. వీటికి సంబంధించిన సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి కృష్ణ? ప్రస్తుతం అయితే గుంటూరు కలెక్టరేట్ లో ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి సహాయక కార్యక్రమాలు చేస్తామని చెప్తా ఉన్నారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టోల్ గేట్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లడ్ మొత్తం కూడా ఇప్పుడైతే క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మనకి కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పూర్తిగా స్తంభించిపోయినటువంటి ట్రాఫికే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఓ పక్కన ప్రజలను హెచ్చరిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వర్షం తగ్గేంత వరకు కూడా బయటికి రావద్దు అనేటువంటి హెచ్చరికలు చేస్తూ ఉంది పోలీస్ శాఖ. మరో పక్కన అధికార యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై ప్రజలను అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అంటే చూడొచ్చు అదే మనకి కాజా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి హైవే మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఒక చెరువు, ఒక సముద్రాన్ని తలపించే విధంగా వస్తున్నటువంటి వరద నీరు పూర్తి స్థాయిలో రహదారిని ముంచెత్తినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ వర్షం అయితే తగ్గినటువంటి పరిస్థితి లేదు. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో నుంచి అయితే భారీగా వర్షం కురుస్తుంది. అదే వాన కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షం తగ్గేంత వరకు కూడా ప్రజలైతే బయటికి రావద్దని మరో పక్కన ప్రభుత్వం కూడా హెచ్చరించింది. అధికార యంత్రాంగం కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి సహాయక కార్యక్రమాలు ఏవైనా కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిలిచిపోయినటువంటి జాతీయ రహదారిలో నిలిచిపోయినటువంటి వాహనాలు మనం చూస్తే ఇప్పుడైతే ట్రాఫిక్ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి
కనిపించడం లేదు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై అక్కడ వాహనాలు డైవర్ట్ చేసే పనిలో పడింది. ఎందుకంటే సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల దగ్గరకు వెళ్ళాలి. ఆ గ్రామాల దగ్గర కనీసం అంటే వర్షానికి తలదాచుకునే పరిస్థితికి వెళ్ళాలనేది పోలీసు యంత్రాంగం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో భారీగా ఇప్పుడైతే వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కాజా టోల్గేట్ సమీపంలో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కృష్ణా తీరాన్ని తాకక ముందే ఆ తుఫాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. మీరు చెప్తున్నట్లుగా మొత్తం అంతా కూడా సముద్రాన్ని తలపిస్తున్నాయి, వాగుల్ని తలపిస్తున్నాయి, రోడ్లన్నీ కూడా ఆ ట్రాఫిక్ జామ్ తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి అంటే ఒకవేళ ఇంకొక 2 రోజులు కూడా ఇదే భారీ వర్షం నమోదైతే కనుక సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? సో దానికి సంబంధించి ముందస్తుగా ఏమైనా సహాయక చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సో అట్లాంటి అంటే మనం ఊహించడానికి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రాత్రి నుంచి కురిసిన వర్షానికే ఈ స్థాయిలో అంటే జాతీయ రహదారులు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ ఉంటే మరి ఇదే ఒక వర్షం కానీ కంటిన్యూ అయితే మాత్రం దాదాపుగా ఊళ్ళ మీదకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే వర్షం ఉంటుంది. ప్రస్తుతం కూడా దాదాపుగా అటు గుంటూరు కానీ ఇటు మంగళగిరి ప్రాంతం కానీ ఆటో నగర్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు మీరు అంటే ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు కదా, ఎందుకు ఇంత ఆఫీస్కి వెళ్దాం? సో అత్యవసరమైనటువంటి పరిస్థితులు నేపథ్యంలోనే ప్రజలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షపు దెబ్బకు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విధంగా వర్షం కంటిన్యూ అయితే మాత్రం మరింత ప్రమాదం ఉంటుంది, మరిన్ని కష్టాలు ప్రజలకు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎస్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతోనే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం.